హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏంటని క్రాస్ చెక్ చేసినప్పుడు కొంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మా జీవితంలో మొదటిసారి రోడ్డు ఎక్కాం, అసలు ఇటువంటి పరిపాలన మేము ఎప్పుడు చూడలే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మా ఆయన ఏ తప్పు చేశాడు, మా ఆయనకి అసలు ఆరోగ్యం బాగా, ఏంటిది అసలు ఆ కేసు ఏంటో మాకు తెలియదు. ఇలా మాట్లాడుతున్న వాళ్ళలో ఈరోజు అందరి ముందు కనిపిస్తున్నది మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అతని యొక్క భార్య ఆయన సత్యమణి పేరు పంకజశ్రీ. ఆమెను చూస్తున్నటువంటి అంతా కూడా ఒక మాట అంటున్నారు, ఏమ్మా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మొట్టమొదటిసారిలో రోడ్డు మీదకి వచ్చానంటూ బాధపడుతున్నావే, ఏడుస్తున్నావే. ఏమ్మా నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకునే విధంగా నారా లోకేష్ తన పుట్టుకని ఇంత ఘోరంగా చట్టసభలు అవమానిస్తూ ఉంటే ఎక్కడో తన పని తను చేసుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ లేదన్నప్పుడు తమ యొక్క వ్యాపారాల ద్వారా, హెరిటేజ్ వ్యాపారాల ద్వారా కానీ వాళ్ళ పనిదలు చేసుకుంటూ సమాజానికి సంబంధించి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నారా భువనేశ్వర్ గారు, వారు పడ్డటువంటి బాధ ఏ రోజు నీ దృష్టికి రాలేదమ్మా? ఆ రోజు మీ ఆయన ఏం మాట్లాడాడో నీకు తెలియదా అమ్మా? ఆ రోజే నువ్వు గనక నోరెత్తు ఉంటే ఇంటికి వచ్చిన నీ భర్తని గల్లా కొట్టుకొని, ఏమయ్యా నీ భార్య ఒక ఆడదే, నీ కూతురు ఒక ఆడదే, నీ అక్క అమ్మ చెల్లి వీళ్ళు ఆడవాళ్ళనే, మరి చంద్రబాబు నాయుడు భార్య ఆడదు కాదా, లోకేష్ యొక్క అమ్మ ఆడదు కాదా, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం మాట్లాడావయ్యా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి చట్టసభల్లో ఆ పదాలేంటి, ఆ మాటలేంటి అని ఆ రోజు కనుక ఆమె అడుగున్నట్టయితే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. ఈరోజు రోడ్డు ఎక్కి ఇదిగో ఈ రకంగా నేను బాధపడుతున్నాను, ఈ ఉసురు తెలియదు గవర్నమెంట్కి అన్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈమె కాదండి, మొన్న జోగి రమేష్ యొక్క భార్య, ఈ జోగి రమేష్కి కొడుకున్నాడు. ఆ పిల్లోడిని చూస్తే 25-26 ఉంటాయి అంతే. అరే దేవుడా, ఆ పిల్లోడు సైతం ఘోరాతి ఘోరగా మాట్లాడాడు చంద్రబాబు గురించి. ఆ రోజు వాళ్ళ అమ్మ నోరెత్తరా? జోగి రమేష్ అసలు ఎంత దారుణంగా చంద్రబాబుని లోకేష్ని మాట్లాడి అందరికీ తెలిసింది. ఆ రోజు జోగి రమేష్ భార్య నోరెత్తల. జోగి రమేష్ భార్య ఆ రోజే కనుక నోరెత్తుంటే, ఆ రోజే కనుక ఇంటికి వచ్చిన మొగుడిని గల్లా పట్టుకుని ఏం మాట్లాడుతున్నావయ్యా, భాష ఏంటయ్యా అని అడుగున్నట్టే ఈరోజు ఇలా ఉండేదా? ఇలా వైసీపీ నాయకుల భార్యలు ఎవరైతే ఈరోజు రోడ్డు ఎక్కి మొట్టమొదటిసారి రోడ్డు ఎక్కాం, మొదటిసారి ఇటువంటి దారుణమైన ప్రభుత్వం చూస్తాం అన్నవాళ్ళు 2019 నుంచి 2024 మధ్య ఎంతమంది టీడీపీ కార్యకర్తల భార్యలు బాధపడ్డారు, ఎంతమంది టీడీపీ నాయకుల యొక్క భార్యలు బాధపడ్డారు మీకు తెలియదా? ఎంతమంది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ రోజు వైసీపీలో అడ్డదిడ్డగా పేటరేగిపోయారో చెలరేగిపోయారో మీకు తెలియదా? ఆ రోజే కనుక నోరు తెరిచుంటే, ఆ రోజే కనుక మాట్లాడి ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చేదా? సో వల్లభనేని వంశీకి సంబంధించి నేను మార్నింగ్ నుంచి క్రాస్ చెక్ చేస్తున్నాను. టైం అరౌండ్ 1 దాటేసింది. అసలు ఇంతసేపు ఉండే నేను మార్నింగ్ ఫస్ట్ వీడియో మన కావ్యాశ్వరి ఇచ్చేటప్పుడు ఎర్లీగా ఇస్తాను. అసలు వంశీ ఏం చేశాడు ఏంటంటే క్రాస్ చెక్ చేస్తా పోతా అంటే ఇతను అరాచకాలు అన్నీ లేవండి. నోటోరియస్ క్రిమినల్ అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు పోలీసులు. నేను క్రాస్ చెక్ చేశాను, 16 మోర్ దెన్ 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో కబ్జాలు, బేనామీల పేర్ల మీద దోచుకోవటాలు, బ్లాక్మెయిల్ చేయటాలు, ఎక్కడన్నా ఎవరన్నా వెంచర్ వేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వెంచర్ అందులో షేర్ ఇవ్వాలి, వీటితో పాటు చీటింగ్ కేసులు. మొన్న మధ్య వచ్చేసి ల్యాండ్లు పంచాడు, అది ఫేక్ డాక్యుమెంట్లు అంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వంశీ మామూలోడు కాదు. ఏది ఆ పోలీసులు మెన్షన్ చేసినటువంటి ఆ లిస్టు చూస్తూ పోతా ఉంటే. సో వీడియో ఎంతకు మించి ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లేదు. మరలా చెప్తున్నా, మ్యాక్సిమం 6 నిమిషాలు నేను కంప్లీట్ చేస్తాను. ఏ రోజైతే తన ఇంట్లో ఉన్నటువంటి మగాడు
వేరే ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాడు. రాజకీయాలు ఉన్నటువంటి మగవాళ్ళు, రాజకీయాలు ఉన్న ఆడవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడితే సరిపోదు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి, వాళ్ళకి పుట్టిన బిడ్డల పుట్టక గురించి తప్పుగా నోరు జారారో, తప్పుగా మాట్లాడారు. ఆ రోజు ప్రశ్నించనటువంటి, ఆ రోజు నిలదీయనటువంటి, ఆ రోజు నోరెత్తనటువంటి ఏ మహిళకి కూడా ఈరోజు వాళ్ళ మొగుల తరఫున, వాళ్ళ కొడుకుల తరఫున, వాళ్ళ పార్టీ వాళ్ళ తరఫున వచ్చి వకాల్తా పుచ్చుకొని ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే రైట్ లేదు. ఒకవేళ ఉంది అనుకున్నా రూలింగ్ గవర్నమెంట్ అన్నీ కూడా రూల్స్ ఫాలో అవుతుంది. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ మీద ఏ రకంగా దాడి చేయించాడు, అందులో మెయిన్ విక్టిమ్ ఎవరు, ఆ విక్టిమ్ కేసు మనం విత్డ్రా చేసుకోవాలన్నట్టుగా స్టేట్మెంట్ ఎవరు ఇప్పించారు, అతను ఎవరు కిడ్నాప్ చేశారు, అతను అసలు ఎక్కడ ఉన్నాడు, అండ్ వల్లభనేని వంశీ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు, ఈ మధ్యలో ఏం చేశాడు, ఇవన్నీ లెక్కలు చేయండి. అన్నీ అప్పుడు మీకు తెలుస్తాయి. ఏమన్నట్టు ఈ వంశీ ఇక ఇప్పట్లో బయటికి రాడన్నట్టు.